నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. శోభన్ బాబు గారంటే అందగాడు అని తెలుసు. ఆయన వినమ్రతతో, విలక్షణ నటనతో తెలుగు తెరపై అంతులేని చిత్రాలతో మనందరి మనసుల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారి గురించి మాట్లాడే ముందే ఆయనతో పాటు పనిచేస్తూ, ఆయన దగ్గర నుండి చూస్తూ, ఆయనతో పాటు రోజులు గడిపిన ఒక వ్యక్తి ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ జవాజీ గారితో తెర వెనుక కథలు ప్రోగ్రాంలో ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు, ఆయన జీవితంలోని అజ్ఞాత కోణాల గురించి, ఆశయాల గురించి, ఎన్నెన్నో మలుపుల గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సో శోభన్ బాబు గారి గురించి మాట్లాడాలంటేనే ముందు ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాట్లాడదాం. ఆయనతో మీ ప్రయాణం ఎలా మొదలైంది అసలు? అంటే మాది శోభన్ బాబు గారిది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఉన్న చిన్ననిగామ గ్రామం అమ్మ. ఓకే. అంటే నేను 1967లో పుట్టాను, ఆయన 1967కి పెద్ద హీరో అయిపోయారు. ఓకే. అయితే నేను కొంచెం నాకు వచ్చేటప్పటికి మా అన్నయ్య ఆయన దగ్గర మేనేజర్గా జాయిన్ అయ్యారు అనమాట. శోభన్ బాబు గారి దగ్గర మేనేజరు, మనం అందరం మద్రాసు వెళ్తున్నాం, షూటింగ్ చూస్తున్నామని. అప్పుడు నాకు 11-12 ఇయర్స్ అప్పుడు మా అమ్మ నాన్న చెప్తే ఆ రోజుల్లో ఇక ఆనందం వేరు ఉండేది. అప్పుడు అలా మద్రాసు అందరూ వెళ్ళాం. ఆయనకు సంబంధించిన కొన్ని షూటింగ్లు, ఆయన ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్స్ అవన్నీ వెళ్ళిన తర్వాత ఎంతో ఆనందంగా ఉండేది అనమాట. తర్వాత నేను ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి గోరింటాకు ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చాలా సూపర్ హిట్ సినిమాలు అనమాట. తర్వాత నాకు మనసులో ఇంకా మనం కూడా మద్రాసు వెళ్ళాలి, మనం కూడా సినిమా ఫీల్డ్లో చేయాలి అని ఆశ ఉండేది. తర్వాత మళ్ళీ ఒకసారి సోగ్గాడు సినిమా 100 డేస్ ఫంక్షన్ వచ్చి విజయవాడలో పెట్టారు. సోగ్గాడు అంటే మీకు అందరికీ తెలిసిందే, ఆ రోజు రామారెడ్డి గారు ప్రొడ్యూసర్. సోగ్గాడు శోభనాద్రి అనగానే అసలు అంత విపరీతంగా ఉండేది అనమాట. అప్పుడు విజయవాడకి మాకు డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొన్ని పాస్ వస్తే వెళ్ళాం. అసలు విపరీతమైన జనం, అసలు మేము పాస్ ఉండి కూడా లోనికి వెళ్ళడానికి మా వల్ల అవ్వలేదు. ఓమ్మో, సినిమా అంటే ఇలా ఉంటుందా, ఇలా ప్రాపర్టీస్ కూడా ఇలా సంపాదించుకోవచ్చా, ఏదైనా ఒక ఆశ అప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూడటానికి వెళ్ళినప్పుడు శోభన్ బాబు గారితో నేను, సార్ నాకు ఇంట్రెస్ట్ అనేది సినిమా ఫీల్డ్కి వస్తానన్నా. ఏమయ్యా, నువ్వు చదువుకోవాలి కానీ నువ్వు ఇలా ఇంట్రెస్ట్ అయ్యి అనొద్దు, ముందు మినిమం డిగ్రీ అన్న చదువుకో, డిగ్రీ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా ఏదన్నా బ్యాంక్స్లో కానీ ఏదన్నా మీరు నువ్వు ట్రై చేసుకుంటే అలా వెళ్ళొచ్చు, ఇండస్ట్రీ అనేది తొందరపడి రావడానికి ప్రయత్నం చేయొద్దు, ముందు ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ అనేవాళ్ళం. అప్పుడు మీ వయసు ఎంత ఉండేదండి? నాకు 17 ఏళ్ళు, ఇంటర్మీడియట్ అంటే. కానీ వచ్చాను కానీ డిగ్రీ ప్రైవేట్గా రాద్దాం, ఇంకా మనం ఇంకా సినిమా ఫీల్డ్కే, ఇప్పుడు నేనే కాదు ఈ సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయిన ఏ వ్యక్తి అయినా సరే ఎన్నో ఆశలతోనే డెఫినెట్గా వస్తారు. అలా నేను కూడా ఆ రోజు వచ్చాను. అప్పుడు ఏం చేయాలి ఏంటంటే, నాకు కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా ఇష్టం అండి అన్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మా సురేష్ అండి వాళ్ళ మేనేజర్ అనమాట, సురేష్ గారు కూడా మన కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నారు కదమ్మా, డైరెక్షన్ అనేది ఏంటంటే చాలా రిస్క్తో కూడిన ఇది, దానికి స్టోరీ డిస్కషన్స్, ఆర్టిస్ట్తో కమ్యూనికేషను ఇవన్నీ చాలా ఉంటాయి. ప్లస్ ఒక సినిమా సక్సెస్ అయితే ఓకే, అలా ఒక సినిమాలో ముందుకెళ్తాం. సినిమా సక్సెస్ అయిపోతే నెక్స్ట్ సినిమా ఏంటో కూడా తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల టెక్నికల్గా నీకుంటే టెక్నికల్ ఎప్పుడైనా ఏదో ఒకటి చేసుకుని వెళ్ళొచ్చు, కాబట్టి టెక్నికల్గా నువ్వు ఉండి మన సురేష్ దగ్గరే అసిస్టెంట్గా వెళ్ళు అని చెప్పారనమాట. అప్పుడు అలా ఆయన దగ్గర సురేష్ గారి దగ్గర జాయిన్ అయ్యి, దానికి సురేష్ గారి కంటే ముందు రవిప్రసాద్ చెంగయ్య గారు అనేవారు. చెంగయ్య గారికి ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ చేశారు, మా బాలకృష్ణ మా ఊరండి, మీ దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్ చేస్తాడు, తర్వాత సురేష్ గారి దగ్గరికి వెళ్తారని. చెంగయ్య గారు ఇమీడియట్గా రమ్మన్నారు అనమాట. అప్పుడు ఊరికి సోగ్గాడని 1985 జనవరి 1 అనమాట. నేను ఊరికి సోగ్గాడు అనే సినిమాకి పలానా ఏఎం స్టూడియోకి రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికీ అంత హ్యాపీ న్యూ ఇయర్, అక్కడ సినిమా ఓపెనింగ్ అయింది, సాంగ్ అసలు ఎంత విపరీతంగా ఉందంటే స్టూడియో అంతా. ఇంకా మనకి ఏంటంటే మన వర్క్ మర్చిపోయాం, మన వర్క్ వెళ్ళావా ఇవన్నీ చూడటానికి వచ్చామని అంత ఆనందంగా ఉండేది అన్నమాట. ఆ రోజు విజయశాంతి గారు శోభన్ బాబు గారి మీద ఒక సాంగ్ తీశారు. ఫస్ట్ నాకైతే ఏంటంటే పేపర్స్ పట్టుకోవడం, కొన్ని కెమెరాకి సంబంధించి మాత్రమే నేర్పారు. ఇక అలా శోభన్ బాబు గారితో సినిమాలకి ఒక 10 సినిమాల దాకా పనిచేశాను. దొంగపెళ్ళి, సక్కనోడు, ఉమ్మడి మొగుడు, విజృంభణ, ఇవన్నిటికీ కొన్ని అసిస్టెంట్గా కొన్ని ఆపరేటర్గా పనిచేసి అలా ఆయనతో ఉండేవాడు అనమాట. ఆయనతో ఉండేవాడు. సో ఆయన మీ ఊరే కాబట్టి, పక్క పక్కన ఇల్లు అన్నారు కాబట్టి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదండి? అంటే ఫస్ట్ నుంచి చూసుంటారు మీరు, వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన ఏంటంటే ఏం లేదమ్మా, ఎవరికైనా అందరితో సరదాగా నవ్వుకుంటూ మాడతారు. ప్రతి వ్యక్తికి అతను ఇది మనకు సంబంధం ఉందా లేదని ఆయన ఆలోచించరు. వచ్చిన వ్యక్తికి జీవితంలో స్థిరపడాలంటే నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి, బాగా చదువుకోవాలి, నీకు వచ్చిన దానిలో 10 పైసలే ఖర్చు పెట్టి 90 పైసలు దాచుకోవాలి. ఏంటంటే ఎందుకు చెప్తారంటే, అది అసందర్భం అయినా సరే
60 ఏళ్ళు అయిన తర్వాత మనకి రిటైర్మెంట్ వస్తుంది ఏదైనా జాబుల్లో. కానీ సినిమా రంగంలో అది అలా 60 ఏళ్ళే ఉండదు. ఎప్పుడు 35కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 40కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. కానీ అలా ఇది అలాంటిది కాదు కాబట్టి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆ అవకాశం వచ్చినప్పుడు డబ్బులు దాచుకుంటే ఆ రిటైర్మెంట్ అప్పుడు నువ్వు కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు. ఈ వచ్చినప్పుడు మనకి టైం ఎప్పుడు ఎలానే ఉంటుందని మనం ఆ వచ్చిన డబ్బుల్ని ఎక్స్పెన్సెస్ కొంతమంది ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా చూసాం. అలా ఎంతో మంది ఆర్టిస్టులు ఆయన ముందు తరంలో కానీ వాళ్ళు అయ్యారు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ చెప్పేవాడు అనమాట. అలా ఊరు వచ్చినా కూడా ఆయనతో అంత ముందు చదువుకున్నప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఆన్లైన్లో కానీ చక్కగా పలకరిస్తూ వాళ్ళ సమాచారాలు అన్నీ తెలుసుకొని ఫైనాన్స్ సజెషన్ మాత్రం ఎప్పుడు ఇచ్చేవాళ్ళు. ఓకే. సినిమా ఇండస్ట్రీలో రిటైర్మెంట్ ప్రకటించుకున్న ఏకైక హీరో నన్ను అడిగితే శోభన్ బాబు గారు కదా అండి. ఎందుకని రిటైర్మెంట్ తీసుకున్నారంటారు అప్పుడు? అంటే సోమరావు గారి ఆలోచన ఏంటంటే ఒక టైంలో ఆయన కష్టాలు పడే టైంలో 1960లో వెళ్ళారు. 66 వరకు కొంచెం ఆయన కష్టపడ్డారని నేను లేకపోయినా నాకు తెలుసు. అయితే ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ ఎవరో కష్టాల టైంలో 100 రూపాయలు ఇస్తాను సమ్ ఏదో రమ్మంటే 15-20 కిలోమీటర్లు ఆయన సైకిల్ వేసుకొని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇప్పుడు లేవు, నెక్స్ట్ లేవు రమ్మన్నారండి. కొన్ని ఇబ్బందులు ఆయన పడ్డారు స్టార్టింగ్లో. అప్పుడు పడిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది అనమాట, అరే మన ముందు ఆర్టిస్టులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, మనం ప్రజెంట్ మన ఫ్యామిలీతో వచ్చి మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనం డబ్బు జాగ్రత్త చేసుకోవాలి అని దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిన తర్వాత ఏమైందంటే ఈ సంపాదించిన డబ్బులు కొంచెం అనుభవించాలన్నా, రిలాక్స్గా మైండ్ ఉండాలన్నా మనం ఒక టైంకి మనం రిలాక్సేషన్ కావాలి, అలా అని మనం 60 ఏళ్ళకి రిటైర్ అయిపోదాం అని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఏంటంటేనమ్మా ఇండస్ట్రీ ఎప్పుడు కొత్త దారాన్ని కోరుద్ది, ఎప్పుడు రకరకాలుగా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. దాన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, మన నాగార్జున గారు వచ్చారు. అంతా హీరోల పిల్లలు వాళ్ళు కాబట్టి ఆ జనరేషన్ తనకి పికప్ అవుతున్నారు కాబట్టి మనం కూడా మనం అనుకోని పరిస్థితుల్లో కానీ ఏదన్నా కానీ సెటిల్ అయిపోయాం. దీన్ని రిలాక్స్గా మనం మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలంటే ఇంకా మనం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చేయకుండా ఉండటం కోసం ఆయన రిలాక్సేషన్ కోరుకున్నారు అనమాట. ఒకానొక టైంలో సినిమాలే వద్దు, నాకు ఎంత వెయిట్ చేసిన అవకాశాలు రావట్లేదు, నా భార్యని ఇబ్బంది పెడుతున్నాను అనిపించి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారంట కదండి. అది స్టార్టింగేనమ్మా. యాక్చువల్గా స్టార్టింగ్ ఒక 5-6 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇప్పుడు ఇందాక 100 రూపాయలకి అది చెప్పాను, కొన్ని ఇబ్బందులు చూశాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి పోటీ పడి మనం చేయగలుగుతామా లేదా, అవకాశాలు వస్తాయా లేదని కొంచెం ఆలోచనతో ఉన్న టైంలో వాళ్ళ మిస్సెస్ ఏమనేది అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, మనం ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం. ఇప్పుడు రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు, మనకు కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర కూడా మీరు తిరుగుతున్నారు కాబట్టి మనం వెయిట్ చేయడం వల్ల నష్టమేం లేదు. ఇంటికి వెళ్ళినా మనం వేరే వ్యవసాయం చేయడం లేకపోతే ఏదో వ్యాపారం చేయటం కాబట్టి మీరు ఎన్నాళ్ళు కష్టపడింది వేస్ట్ అయిపోద్ది, వెయిట్ అండ్ సీ అని చెప్పి ఆమె బాగా సపోర్ట్ చేసిందంట. ఈ విషయం కూడా చాలాసార్లు నాకు సోమరావు గారు కూడా చెప్తారు. ఈ సినిమా ఫీల్డ్లో వచ్చిన గ్యాప్లో భార్య పిల్లలు కూడా తట్టుకోగలిగితేనే మనం ఎక్కువ లాంగ్ ఉండగలుగుతాం. అలా నా భార్య ఆ రోజు తట్టుకొని వెయిట్ చేయించింది కాబట్టి నేను ఈరోజు ఈ ప్రాపర్టీకి ఎంత అదృష్టవంతునయ్యాను. అలా ఆ టైంలో అనుకోకుండా వీరాభిమన్యు సినిమా పడటం, వీరాభిమన్యు సినిమా సూపర్ సక్సెస్ అవటం ఇక అందరికీ అక్కడి నుంచి అందుకోకుండా తెలిసిందే. మళ్ళీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. వీరాభిమన్యులో కొన్ని డైలాగులు చెప్పేటప్పుడు చెప్పలేక కొంచెం బాధపడ్డారంట. బాధపడి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అరే మంచి ఛాన్స్ వచ్చింది నాకు, ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ నేను ఎలా మరి డైలాగ్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను అనే ఫీలింగ్తో ఆయన మానసికంగా బాధపడి ఆత్మధైర్యం చేసుకొని తెల్లారి ఒకే టేక్ ఓకే చేసేటప్పటికి ఇంకా పర్వాలేదు, సోమరావు గారు సినిమాకి పనికొస్తారు. దానికి ముందు అభిమన్యుడుగా క్యారెక్టర్ చూసి వీరాభిమన్యుడులో ఈయనకి అభిమన్యుడు అభిమన్యుడు అనేది కాదు, వీరాభిమన్యుడులోనే అభిమన్యుడి క్యారెక్టర్ అనమాట అది. అక్కడి నుంచి ఆయన బాగా మనుషులు మారాలి, ఆ తర్వాత మంచి పేరు వచ్చింది అన్నమాట. మధుసూదన్ గారి డైరెక్షన్ లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా విషయంలో ఇంకొక విషయం చెప్పాలి మీకు. అప్పుడు రాజనాల్ గారు దుర్యోధనుడి క్యారెక్టర్, సోమరావు గారు వీరాభిమన్యు కదా. అనుకోకుండా అది ఫైట్ చేసేటప్పుడు కొత్త గద అయినా గద పెట్టి కొడితే ఆయన కిరీటానికి తగిలి ఆ కిరీటం కొంచెం ఒత్తుకుపోయిందండి. ఒత్తుకుపోయినప్పుడు రాజనాల్ గారు మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, ఏమైనా అందరూ కొత్త ఆర్టిస్టులు తీసుకొస్తే రేపొద్దున మాకేమైనా అయితే మా భార్య పిల్లల పరిస్థితి ఏంటని అని అన్నారంట. అప్పుడు కూడా ఈయన చాలా బాధపడ్డారు. యాక్షన్ అనేది కొత్త కదా అప్పుడు, ఇప్పుడంటే తర్వాత ఆయన ఇంకా ఏమన్నా మనం అందరికి తెలిసిందే. ఆ బాధపడినప్పుడు రాజేంద్ర గారికి సారీ చెప్పడం, తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళందరూ నెక్స్ట్ జాగ్రత్తని చెప్పడం, ఇక అలా ఆయన 1/1 సినిమా సక్సెస్ నుంచి
అలా బయటకు వచ్చారు అనమాట. దాంట్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ గారు చేసినట్టున్నారు కదా. కృష్ణుడు ఎన్టీఆర్ గారు చేశారు. అయినప్పటికీ ఈయన క్యారెక్టర్ కి మంచి అభిమానుడు మంచి క్యారెక్టర్. ఈయన సినిమా హీరో ఈయన కింద లెక్కే. రామారావు గారు మెయిన్ హీరో అభిమన్యు వీరాభిమన్యు అనే పేరు మీద తీశారు కాబట్టి ఈయన హీరో లెక్క. ఓకే. ఆ సినిమాలో కాంచన్ గారు హీరోయిన్. అదుగో నవలోకం వెలిసే మన కోసం అనే పాట ఆ రోజుల్లో అసలు బంపర్ హిట్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఇంకా అదృష్టం ఏంటంటే ఈ యూట్యూబ్లు కానీ ఇవన్నీ రావడం వలన కొంతమంది చూడాలన్న వాళ్ళు చూడడానికి అవకాశం ఉంది. ఓకే. నా ఇంటర్వ్యూ చూసా కూడా ఆ సాంగ్ చూడాలంటే చూడొచ్చు అనమాట. చూడొచ్చు. దాని తర్వాత మొదటి సినిమా ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆగకుండా ప్రయాణం మొదలైన సినిమా ఏంటి ఆయన? ఇంకా మనుషులు మారాలి అయిన తర్వాత జీవన్ జ్యోతి, తర్వాత తహసీల్దార్ గారు అమ్మాయి, ఓకే. కంటిన్యూ ఇంకా నీకు 5-6 సంవత్సరాలు మంచి 1977లో అన్ని సూపర్ హిట్లే. లైన్ గా టక్కని గుర్తు కానీ జీవన్ జ్యోతి, తహసీల్దార్ గారు అమ్మాయి, మనుషులు మారాలి, శారద ఇవన్నీ సూపర్ హిట్ అనమాట. జీవన్ జ్యోతి సినిమాకి మాకు ఫుల్ మంచి అనుభవం. మా వాణిశ్రీ గారు హీరోయిన్. అప్పుడు మాది చాలా పల్లెటూరు, మొత్తం కలిపి 150-200 ఇల్లే ఉంటాయి. ఊరి నుంచి సినిమాకి వెళ్ళాలంటే పక్కన థియేటర్కి వెళ్ళాలంటే ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళాలి. అప్పుడు నా చిన్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకి అన్నగా సోనరావు గారి సినిమా వచ్చింది, అందరం ఎడ్ల బండి కట్టుకుని వెళ్తాం అంటే ఈ బళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఒక 20 మంది 10 మందిని అలా బాగు చేసి వాళ్ళ అమ్మగారు నాన్నగారితో వాళ్ళు అలా అందరం కలిసి బండిలో వెళ్ళేవాళ్ళం అనమాట. సినిమా చూసి మళ్ళీ నైట్ ఫస్ట్ షో అయితే ఫస్ట్ షో, లేకపోతే సగం మ్యాట్ని అయితే మ్యాట్ని చూసుకొని మళ్ళీ బళ్ళలో ఇళ్ళకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళినా కానీ ఆ థియేటర్ ఇంకా చూసినా కానీ ఈ 35 ఏళ్ల జీవితంలో ఆ అనుభవాలు ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి అన్ని మన దగ్గరికి వచ్చినాయి అనుకోండి. అప్పుడు సినిమా టికెట్ ప్రైస్ ఎంత ఉండేది? అప్పుడు ₹1 ఉండేది. చైర్ వచ్చి ₹3 అమ్మా. మా దాంట్లో కూడా కొంతమంది నేను చైర్లో కూర్చొని చూస్తాననేవాళ్ళు. మేమేం చేసేవాడు అంటే ₹2 బెంచి ఎక్కువ సార్లు చూడాలి సోనరావు గారి సినిమాని. ఒక్కో సినిమాని గోరింటాలో సినిమా దాన్ని 7-8 సార్లు పైన చూశాను. మా ఊర్లో 15 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేంటంటే ఒక ₹3 సినిమాకి ఎక్కువ సార్లు చూసే కన్నా ₹2కి ఎక్కువ సార్లు వెళ్ళొచ్చని ఆ ₹2 బెంచ్కి వెళ్ళేవాడు అనమాట. సినిమా హీరోలు వచ్చే వాళ్ళు అప్పట్లో సినిమాలు చూడడానికి వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకోవాలి. థియేటర్కి ఇంత అప్పుడు తక్కువ కదా, ఎందుకంటే మనకి మద్రాసులో ఉన్న ప్రియూ థియేటర్లోనే ఇప్పుడు సోమరావు గారి సినిమా థియేటర్ ఆయనకి ఉంది. కొన్నాళ్ళ తర్వాత థియేటర్ కొన్నారు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఆ స్టాఫ్ అందరికి 1 రోజు 2 రోజులు షో వేస్తారనమాట. అలానే ఒక 5-6 థియేటర్లు ఉన్నాయి మద్రాసులో. ఏ ఆర్టిస్ట్ అయినా సరే చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ స్టాఫ్కి కానీ లేకపోతే రిలేషన్స్కి కానీ మన డిస్ట్రిబ్యూటర్లు కానీ వచ్చినప్పుడు ఈ ప్రివ్యూ థియేటర్లోనే సినిమాలు చూపించేవాడు అనమాట. ఓకే.